హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ. హాయ్ అండి. ఆల్రెడీ మీరైతే thumbnail-లో చూస్తారు కదా, మేమైతే 15 అవర్స్లో 330 కిలోమీటర్స్ జర్నీ చేసాము. ఆ రోజు అయితే మేము మార్నింగ్ 8 o'clock కల్లా స్టార్ట్ అయిపోయామండి. ఫస్ట్ అయితే మేము సీలేరు డ్యామ్ చూసుకుని బ్యాక్ వాటర్ అంతా కూడా చూసుకుని వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ దారకొండ వెళ్ళి దారకొండలో అమ్మవారి టెంపుల్ని కూడా దర్శనం చేసుకుని రూమ్కి వచ్చేసరికి అరౌండ్ 1 o'clock అయిపోయింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇంక ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేద్దాము. ఇంకా వచ్చాక మేమైతే లంచ్ చేసేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. ఈ వీడియోలో అయితే మీరు సీలేరు నుంచి మేము భీమవరం రిటర్న్ వెళ్ళిపోయేదంతా కూడా చూస్తారనమాట. మేమైతే భీమవరం రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ప్లేసెస్ కూడా కొన్ని విజిట్ చేసామండి. సీలేరు అప్పర్ పవర్ ప్లాంట్, అలాగే డొంకరాయ్ డ్యామ్, ఇంకా సబరీ నది, ఇవన్నీ కూడా విజిట్ చేసాము. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము, పదండి. ఇప్పుడైతే మేము సీలేరు నుంచి 3 to 4 కిలోమీటర్స్ జర్నీ చేసి అయితే వచ్చేసామండి. ఇక్కడ మనకి అప్పర్ సీలేరు బోర్డ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వే ఉంది కదా, ఇటు సైడ్ మనం వెళ్తే మనకి అప్పర్ సీలేరు పవర్ ప్లాంట్కి వాటర్ సప్లై అయ్యే పైప్ లైన్స్ కనిపిస్తాయి. అలాగే మనకి డ్యామ్ వ్యూ పాయింట్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా మాకైతే టైం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే నేను మీకు ఇమేజ్ కూడా చూపిస్తున్నాను. ఇలా ఉంటుందన్నమాట అటు సైడ్ వెళ్తే. ఇంకా ఇక్కడ నుంచి మేము కొంచెం ఎదురుకు వచ్చాక ఏపీ జెన్కో పవర్ ప్లాంట్కి ఎంట్రన్స్ గేట్ కనిపిస్తుందండి. మేమైతే లోపలికి వెళ్ళాము. వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే వెళ్ళి చూద్దాం కదా అని చెప్పి. బట్ వాళ్ళైతే ఏమైనా కార్డ్స్ ఉంటేనే అలౌ చేస్తామని అయితే చెప్పారనమాట. పర్మిషన్ కార్డ్స్ ఉండాలంట. ఈ హైడ్రో పవర్ ప్లాంట్ 4 యూనిట్స్ కనుక రన్నింగ్లో ఉంటే మనకైతే 440 మెగావాట్స్ వరకు అయితే ఈ పవర్ ప్లాంట్ అన్నది పవర్ ప్రొడ్యూస్ చేస్తుందంటండి. ఈ హైడ్రో పవర్ ప్లాంట్కి కావాల్సిన వాటర్ అంతా కూడా అప్పర్ సీలేరు డ్యామ్ కెనల్ ద్వారా అయితే వాటర్ని సప్లై చేస్తారండి. అప్పర్ సీలేరు డ్యామ్ కెపాసిటీ వచ్చేసి 13 TMC. ఈ ఏరియా అంతా కూడా మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉంటుందండి. ఇక్కడికి రావాలంటే రాజమండ్రి నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. రాజమండ్రి నుంచి టైం షెడ్యూల్ బట్టి బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అదే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే 190 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. భద్రాచలం బస్సెస్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. అదే నర్సీపట్నం నుంచి సీలేరు రావడానికి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది అప్పర్ సీలేరు గురుకుల పాఠశాల అండి. ఇక్కడైతే చుట్టుపక్కల గిరిజనుల పిల్లలు అయితే ఇక్కడే చదువుకుంటారంట హాస్టల్లో ఉండి. చుట్టూరు దట్టమైన అడవి కాబట్టి డైలీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అది ఇబ్బంది అని చెప్పి ఇక్కడే హాస్టల్లో ఉండైతే ఆ పిల్లలు చదువుకుంటారంట. ఇప్పుడైతే మనం సీలేరు నుంచి డొంకరాయ్ డ్యామ్ చూడడానికి వెళ్దామండి. అప్పర్ సీలేరు నుంచి డొంకరాయ్ డ్యామ్ వరకు కూడా మనకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 30 కిలోమీటర్స్ ఏరియా అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా డొంకరాయ్ పవర్ ప్లాంట్ కోసం అయితే వాటర్ స్టోర్ చేస్తారు. ఇప్పుడైతే మనం డొంకరాయ్ జంక్షన్ దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసి మనం వచ్చిన రోడ్ సీలేరు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం డొంకరాయ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అదే రైట్ సైడ్ వెళ్తే మారేడుమిల్లి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ డొంకరాయ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి వ్యూస్ చూద్దాం, పదండి. గ్రామ్ చూడడానికి ఉంటుందా? డొంకరాయ్ ఏమన్నా ఉందా? పవర్ ప్లాంట్ లాంటి ఉంటుందా? పవర్ ప్లాంట్ లోపలికి వెళ్ళనిస్తారా? ఎంత దూరం? 1 కిలోమీటరేనా? ఇప్పుడైతే మనం ఏపీ జెన్కో వాళ్ళ క్వార్టర్స్లో కూడా ఎంటర్ అయిపోయామండి. ఇటు నుంచే వే ఉంటుంది డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి. ఈ క్వార్టర్స్ అన్నీ దాటేశాక మనకైతే చిన్న ఘాటీ ఉంటుంది. ఒక సైడ్ మనకి రైట్ సైడ్ పవర్ ప్లాంట్ కనిపిస్తుంది. అలాగే కొంచెం ఎదురుకి వెళ్తే మళ్ళీ మనకి రైట్ సైడే డ్యామ్ కూడా కనిపిస్తుంది. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేనైతే ఒక మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. సో సీనరీస్ అన్నీ చూస్తూ వెళ్దాము.
ఇక్కడ మనకు కనిపిస్తున్నదే పవర్ ప్లాంట్ అండి. ఇదైతే మనం డ్యామ్ చూసి వచ్చేసాక అయితే చూద్దాము, అలాగే దీని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. ఇప్పుడైతే మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనం డొంకరాయ్ డ్యామ్ దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇక్కడైతే వాటర్ బ్లూ కలర్లో ఉంది, సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి ఒరిస్సా బార్డర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఉన్నది ఆంధ్ర బార్డర్, అవతల సైడ్ కొండ ఉంది కదా, అదంతా కూడా ఒరిస్సా బార్డర్ అండి. Where are you going? ఈ డొంకరాయి డ్యామ్ సీలేరు రివర్ మీద కన్స్ట్రక్షన్ చేశారండి. ఇక్కడ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ ఎగువన సీలేరు డ్యామ్ ఉంది. ఈ డ్యామ్ 1983లో కంప్లీట్ అయ్యిందండి. అలాగే ఈ డ్యామ్ గ్రాస్ స్టోరేజ్ వచ్చి 16.5 టీఎంసీ, స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 13.27 టీఎంసీ అండి. ఈ వాటర్ని స్టోర్ చేసి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ద్వారా పవర్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ వాటర్ని గేట్ల ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ఈ వాటర్ గోదావరిలో కలిసి మనకి దాల్వా పంటలకి ఇక్కడి నుంచే వాటర్ వస్తుందండి. ఈ విషయం చాలామంది తెలియదు. ఇక్కడ ఉన్న డ్యామ్ వాళ్ళని అడిగి మేము తెలుసుకున్నాము. ఈ రివర్ పైన ఈ డొంకరాయి డ్యామ్ నుంచి ఎగువకి 40 కిలోమీటర్స్ వెళ్తే సీలేరు అప్పర్ సీలేరు డ్యామ్ ఉంటుందండి. అలాగే పవర్ ప్లాంట్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి అప్రాక్స్ 30 కిలోమీటర్స్ నది ఎగువకు వెళ్తే బలిమెల డ్యామ్ ఉంటుంది. అలాగే హైడ్రో పవర్ ప్లాంట్ కూడా ఉంటుందండి అక్కడ. అది ఒడిశా కంట్రోల్లో ఉంటుంది. అది ఒడిశా స్టేట్లో ఉంటుంది ఆ డ్యాము. సీలేరు డొంకరాయి డ్యాము ఒడిశా ఆంధ్ర మధ్యలో ఉంటుంది. ఈ 2 డ్యామ్స్ కూడా ఆంధ్ర కంట్రోల్లోనే ఉంటుందండి. మనం నెక్స్ట్ ఈ డ్యామ్ నుంచి ఇందాక చెప్పినట్టు మనం పవర్ ప్లాంట్కి వెళ్తున్నామండి. ఈ పవర్ ప్లాంట్ వచ్చి 20 మెగావాట్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇందాకైతే మనం వెళ్తున్నప్పుడు మనకి పవర్ ప్లాంట్ కనిపించింది కదండి, సో అక్కడికైతే మళ్ళీ మనం వచ్చేసామన్నమాట. దీన్నే డొంకరాయ్ కెనాల్ పవర్ ప్లాంట్ అని అయితే అంటారు. సో ఇక్కడైతే మనకి 25 మెగావాట్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుందండి. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్న స్ట్రక్చర్ గేట్స్ ఓపెన్ క్లోజ్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడైతే పవర్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమైనప్పుడల్లా ఈ గేట్స్ ఓపెన్ చేసి వాటర్ ద్వారా పవర్ని ప్రొడ్యూస్ చేస్తారండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న పవర్ ప్లాంట్ ద్వారా
పవర్ని ప్రొడ్యూస్ చేసి మిగిలిన వాటర్ని కెనల్ ద్వారా అయితే లోవర్ సీలేరులో ఉన్న 4 డ్యామ్లో స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి లోవర్ సీలేరులో పవర్ హౌస్కి ఈ వాటర్ని పంపిస్తారండి. అక్కడ కూడా పవర్ ప్లాంట్ దగ్గర నుంచి పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. లోవర్ సీలేరులో 460 మెగావాట్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. లోవర్ సీలేరులో పవర్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వాటర్ని మళ్ళీ కెనల్ ద్వారా అయితే సీలేరు నదిలోకి పంపించేస్తారు. ఇప్పుడైతే ఈ నది ఎక్కడ మొదలై ఏ ప్రాంతాల్లో ప్రవహించి మన గోదావరిలో కలిసిందో తెలుసుకుందామండి. అరకు నుంచి నర్సీపట్నం, దారకొండ, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం నుంచి ఈ సీలేరు నది ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా బోర్డర్లో ఈ నది సబరీ నదిలో కలిసిందండి. ఆంధ్ర, తెలంగాణ మధ్యలో ప్రవహిస్తూ కూనవరం దగ్గర గోదావరిలో అయితే సంగమిస్తుంది. ఇంకా ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి మా రిటర్న్ జర్నీ కూడా కంటిన్యూ చేసేస్తున్నామండి. కరెక్ట్గా డ్యామ్ దిగి ఇక్కడ క్వార్టర్స్ దగ్గరికి వచ్చేసరికి బ్యూటిఫుల్ పావురాలు అయితే మంచిగా ఫ్లై అవుతున్నాయి అనమాట. సో మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి ఒక క్లిప్ క్యాప్చర్ చేసాము. ఇంకా మేమైతే ఇప్పుడు డొంకరాయి 3 రోడ్స్ జంక్షన్ దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే మనకి మోతుగూడెం, మారేడుమిల్లి రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో అలా వెళ్తూ మాకైతే ఒక కెనాల్ కూడా కనిపించింది. సో ఇదే అనమాట మనకి లోవర్ సీలేరులో 4 డ్యామ్ ఉంటుంది కదా. సో అక్కడికి వాటర్ సప్లై అయితే ఈ కెనాల్ ద్వారా సప్లై అవుతుంది. అలాగే ఇక్కడ మనం రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంటుందండి. అక్కడ నుంచి కొంచెం ఎదరికి ఒక 1-2 కిలోమీటర్స్ ఎదరికి వెళ్తే మనకి పుష్ప మూవీలో షూట్ చేసిన పుష్ప బ్రిడ్జ్ కూడా ఉంటుంది. కానీ ఇంకా మాకైతే లేట్ అయిపోతుంది, మళ్ళీ ఘాటీ రోడ్స్ ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి కాబట్టి మేమైతే ఈసారి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్తే నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. ఇంకా అలా ఫారెస్ట్లో జర్నీ చేసుకుంటూ మేమైతే 4 విలేజ్ దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట. ఇటు కూడా డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు, అలాగే పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళొచ్చు అని అయితే చెప్పారు. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక రోడ్ కనిపిస్తుంది కదా, మట్టి రోడ్డు. అటు నుంచి వెళ్ళినా కూడా మనమైతే ఆ డ్యామ్ దగ్గరికి అలాగే పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతామంట. నాకైతే ఈ జర్నీలో అసలు ఏ క్లిప్ కూడా డిలీట్ చేయాలనిపించలేదండి. సీనరీస్ అయితే అంత బాగున్నాయి. సో నేనైతే ఇక్కడ క్లిప్స్ అవి యాడ్ చేస్తాను. సో మ్యూజిక్ వింటూ మీరు కూడా ఎంజాయ్ చేసేయండి లొకేషన్స్ని. మారేడుమిల్లి నుంచి సీలేరు వచ్చే రోడ్ వైపు అయితే మనకి చాలా కూడా 3 రోడ్స్ జంక్షన్స్ కనిపిస్తూ ఉంటాయండి. సో కొన్ని దగ్గర అయితే మనకి నేమ్స్ అవి డిస్ప్లే చేస్తారు. భద్రాచలం రోడ్ అది వచ్చినప్పుడు అయితే డిస్ప్లే చేశారు. కానీ ఇక్కడ ఒక 3 రోడ్స్ జంక్షన్ అయితే ఉంటుంది. అక్కడైతే మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాం ముందు రోజు వచ్చేటప్పుడు. ఇక్కడే అనమాట, రైట్కి వెళ్ళాలో లెఫ్ట్కి వెళ్ళాలో అస్సలు తెలియలేదు. ఒక 1 or 2 మినిట్స్ అలాగే స్టే అయ్యాము, ఎవరైనా కనిపిస్తే అడుగుదాం కదా అని చెప్పి. బట్ ఎవ్వరూ కనిపించలేదు. ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దాం, లెఫ్ట్కి వెళ్ళిపోదాం అని చెప్పి మేమైతే లెఫ్ట్కి వెళ్ళాము. కొంచెం ఎదురుకు వెళ్ళాక ఒక వ్యాన్ వాళ్ళు కనిపిస్తే అడిగితే ఇటేనండి వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట. అలా కొంచెం ఎదురుకు వెళ్ళాక మాకైతే ఆ డొంకరాయి, ఆ విలేజెస్ అవన్నీ కూడా తగిలాయి. ఇంకా సేఫ్ అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఈవెన్ మ్యాప్స్ అవి చూసుకుందామన్నా అక్కడ సిగ్నల్స్ కూడా లేవండి. సో కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీతో మాట్లాడుతూ అలా మనం ఇప్పుడు పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట. ఈ వాటర్ ఫాల్స్కి మేము చాలా సార్లు అయితే వెళ్ళాము, బట్ ఈసారి అయితే వెళ్ళలేదు. వాటర్ కూడా తక్కువగా ఉంటుందండి. మేము చాలా లేట్గా వెళ్ళాము కదా, రైనీ సీజన్స్లో అలా అయితే బాగుంటుంది. సో మీరు ఎప్పుడన్నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన సీలేరు 1, 2, 3 సిరీస్ కూడా ఉన్నాయి, చూడండి. ఇంకా ఇదైతే ఇది వరకు నార్మల్గా ఉండేది. ఇప్పుడైతే చెక్ పోస్టులని ఇలాగ టికెట్స్ అవి కూడా పెట్టేశారనమాట. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంటుందండి ఆడుకోవడానికి. లోతు అవి ఎక్కువ ఉండవు కానీ బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ అయితే. ఇక్కడైతే నేను రేట్స్ అవి ఉన్న బోర్డ్ కూడా డిస్ప్లే చూపిస్తున్నానండి. ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి చెక్ చేసేసేయండి. ఇంకా ఇక్కడైతే మేము ప్రీవియస్లీ వెళ్ళాం కదా, ఆ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. ఊర్లోకి వెళ్తాము, అటు సైడ్ మారేడుమిల్లి. ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 40 to 60 మధ్యలో ఉంటుంది.
సీలేరు నది దగ్గరికి వచ్చేసామండి. ఇదైతే మన సీలేరు ట్రిప్లో బెస్ట్ పిక్నిక్ పాయింట్ అండి. ఇప్పుడైతే దీని విషయాలు తెలుసుకుందాము. సీలేరు నది ఎగువ ప్రాంతాల్లో మచ్కండ్ అని పిలుస్తారు. సబరి ప్రధాన ఉపనది అండి. ఇది ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా 3 సరిహద్దుల వద్ద సబరి నదిలో కలిసిపోతుంది. సీలేరు నది హైడ్రో విద్యుత్ ఉత్పత్తికి భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మాచ్కండ్, అలాగే బలిమెల, ఎగువ సీలేరు, డొంకరాయ, దిగువ సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించి వాటికైతే ఉపయోగించబడుతున్నాయండి. ఈ సీలేరు నది సబరి నదిలో కలిశాక సబరి నది ఏ ప్రాంతాల్లో ప్రవహించిందో ఇప్పుడు తెలుసుకుందామండి. సబరి నది ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో పడమరకు వాలుగా ఉన్న సింకరం కొండ శ్రేణుల నుంచి 1370 సముద్రపు మీటర్ల ఎత్తు నుంచి అయితే ప్రవహిస్తూ ఉంటుందంటండి. సబరి నది పరివాహక ప్రాంతానికి దాదాపు 1250 మిల్లీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం అయితే లభిస్తుందండి. ఇది ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దుగా అయితే ఏర్పరుస్తుంది. గోదావరి నదిలో విలీనం కావడానికి ముందు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తుందండి. ఇది సబరి మీదుగా ఒరిస్సాలో ఉన్న ఎగువ కొలాబ్ ప్రాజెక్టుకు నీటిపారుదల, జల విద్యుత్ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే భారీ ఆనకట్ట ఈ నదిపై నిర్మించబడిందండి. గోవా సీనరీస్ ఇక్కడ కూడా ఉన్నాయండి. మోతిగూడెం వచ్చేస్తే సరిపోతుంది. కొన్ని స్టోన్స్ కలెక్ట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడ మీకు చూపిస్తున్న మ్యాప్ సీలేరు నది, సబరి నది సంగమం అండి. ఈ సంగమం దగ్గర 3 స్టేట్స్ ట్రై జంక్షన్ అయిన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర అండి. అక్కడి నుంచి సబరి నది ప్రవహించి అల్లూరు సీతారామరాజు జిల్లా అయిన కూనవరం దగ్గర మన గోదావరిలో ఈ నదులు రెండు కలుస్తాయండి. ఇక్కడ నుంచి అంతా ఘాటి. ఇక్కడ నుంచి వెళ్ళాక జంక్షన్ వస్తుంది. జంక్షన్ నుంచి భద్రాచలం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మాటిబిల్లి, ఇదేమో భద్రాచలం. తూటుకుంటాయి ఊరు, తోనుకుంట. ఇక్కడ నుంచి మోతుగూడెం ఎంత దూరం? 9 కిలోమీటర్లు. ఇక్కడైతే మనకి కొంచెం ఎదురుకు వెళ్ళాక ఇంకొకటి 3 రోడ్స్ జంక్షన్ వస్తుందండి. అదే భద్రాచలం రూట్ వెళ్ళేదన్నమాట. రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం భద్రాచలం వెళ్ళిపోతాము, ఇంకా లెఫ్ట్కి వెళ్తే మారేడుమిల్లి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డు సీలేరు రోడ్డు. ఇక్కడైతే 3 రోడ్స్ జంక్షన్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ ప్రాంతం అంతా కూడా నవంబర్ టు ఫిబ్రవరి అయితే టూరిస్ట్ అందరూ విజిట్ చేయడానికి అయితే బాగుంటుందండి. సీలేరు నుంచి మారేడుమిల్లి వెళ్ళే రోడ్డు అంతా కూడా మనకి దట్టమైన అడవులతో, ఎత్తైన కొండలతో, లోతైన వాగులతో,
అలాగే ఘాటీ రోడ్లతో మనకి వాటర్ ఫాల్స్తో వ్యూ పాయింట్స్తో చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ప్రాంతంలో అయితే మనకు అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాలు అవి కూడా కనిపిస్తూ ఉంటాయండి. ఎవ్రీ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లో అయితే మనకి చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ వీరి జీవన ఆధారం వచ్చేసి ఇక్కడ ఉన్న పంటల్ని పండించుకొని ప్రతి వారం కూడా సండే రోజు అయితే ఇక్కడ సంత అది పెడతారు. ఆ సంతలో అయితే వీళ్ళు పండించుకున్న పంటలను అయితే అమ్ముకుంటూ ఉంటారండి. ఈ ప్రాంతాల్లో జరిగే వారాంతర సంతల్లో రంపచోడవరం, మారేడుమిల్లి, సీలేరు, దారకొండ, చిత్రకొండ ఇవి ముఖ్యమైనవండి. అలాగే ఇక్కడ అనేక జీవజాతులు కూడా ఈ అడవిలో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మనకి డ్యామ్స్ అలాగే హైడ్రో పవర్ ప్లాంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. రూట్ ఎంత డేంజర్గా ఉంటుంది. రెండు చూపించు. బదిలీ ఉన్నాం కదా చాలా వల్ల కాదు. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ మారేడుమిల్లి దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇవన్నీ కూడా నేను ముందు రోజు మేము జర్నీ చేసినప్పుడు వీటన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోస్లో. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. ఇంకా ఈ ఘాటీస్ అన్నీ దాటేశాక అయితే మనం మారేడుమిల్లి ఊర్లోకి కూడా వెళ్ళిపోతామన్నమాట. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయండి, చాలా బాగుంటాయి మారేడుమిల్లిలో రిసార్ట్స్ అన్నీ కూడా. సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ చేస్తుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు మారేడుమిల్లి సీలేరు ట్రిప్స్ ఎలాంటి మంచి మంచి మూమెంట్స్ ఎంజాయ్ చేశారో. ఇంకా ఇప్పుడైతే మనం మారేడుమిల్లి ఊరి దగ్గరికి కూడా వచ్చేసామన్నమాట. ఇక్కడ మీకు స్నేహ రెస్టారెంట్ అని అయితే ఉంటుంది. ఇదైతే ఏం ప్రమోషన్ కాదు, మేము ముందు రోజు లంచ్ అయితే అక్కడే చేసామన్నమాట. ఫుడ్ చాలా బాగుంది, అలాగే వాళ్ళు నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో అక్కడికైతే ఇక్కడ కొంచెం ఎదురుకొచ్చాక సెంటర్లోనే ఉంటుంది స్నేహ రెస్టారెంట్ అని చెప్పి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బ్యాంబూ ఫుడ్స్ అన్నీ ఉన్నదేమో వాళ్ళ రూమ్స్ అవి అన్నమాట. ఈ స్నేహ రెస్టారెంట్ అన్నది రెస్టారెంట్, దాని పక్కనే మనకి బ్యాంబోస్ ఫుడ్స్ అని ఉంటుంది, అందులో రూమ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మేము రంపచోడవరంది సర్కిల్ కూడా నేను మీకు చూపిస్తానండి, వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది కదా. సో ఇక్కడి నుంచి కొంచెం ఎదురుకు వెళ్ళిపోయాక మనకి రంపచోడవరం సర్కిల్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ లోపలికి ఒక 2 to 3 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు మనకి ఆ రంపచోడవరం వాటర్ ఫాల్స్ అవి ఉంటాయన్నమాట. ఇంకా మేమైతే ముందు రోజు వెళ్ళిపోయాం కాబట్టి ఇంకొకటి చీకటి కూడా పడిపోయింది, వెళ్ళే ఛాన్సే లేదు. జస్ట్ మీకు రోడ్ చూపిద్దాం కదా అని చెప్పి. సో ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా,
ఇటు నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మీరు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మనము మన జర్నీ కంటిన్యూ చేసేద్దాము. ఇది మనకి ముందు వీడియోస్లో చూపించానండి. ఈ వీడియో కూడా మనం పోలవరం ముందే తగులుతుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ మాకు లోపలికి వెళ్ళడం కుదరలేదు అప్పుడు. ఇంకా రాజమండ్రి ఆల్మోస్ట్ ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది. అంతకు ముందే మనకి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా చేసేసుకుందాం పదండి. ఇప్పుడైతే మనం కోరుకొండ కూడా రీచ్ అయిపోయామండి. ఆల్రెడీ ఈ టెంపుల్ని మేము సీలేరు వెళ్ళేటప్పుడు విజిట్ చేస్తాము. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి భీమవరం నుంచి సీలేరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ వీడియో ఉంటుంది. సో ఆ వీడియోలో అయితే నేను టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పి అయితే మళ్ళీ వెళ్తున్నాము. ఆల్రెడీ అక్కడ వాళ్ళైతే ముందు రోజు చెప్పారనమాట, తీర్థం అది జరుగుతుంది, చాలా బాగుంటుంది అని చెప్పి. సరే ఒకసారి విజిట్ చేసి మనం కూడా కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేద్దాం కదా అని చెప్పి అయితే వెళ్ళాము. బట్ ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి, రెడీ చేస్తున్నారు స్వామివారిని. అలాగే కింద అలంకరణలు అవన్నీ కూడా నెక్స్ట్ డే అంటండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది కళ్యాణం అదంతా అని అయితే చెప్పారనమాట అక్కడ పంతులు గారు వాళ్ళు. ఇంకా మేమైతే సరే ఒకసారి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఇంకా మళ్ళీ భీమవరం కూడా బయలుదేరిపోదాం అనుకున్నాము. మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్ళలేదండి, కొండపైకి. ఆల్రెడీ ముందు రోజు వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఓన్లీ కింద స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని చెప్పి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే లైటింగ్స్తో ఊరంతా కూడా హడావిడిగా ఉందన్నమాట మేము వెళ్ళేసరికి. భీమవరం నుంచి సీలేరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ వీడియోలో అయితే మనకి టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయండి. అందులో అయితే మనం టెంపుల్ మార్నింగ్ వ్యూ చూసాము. సో ఈ వీడియోలో అయితే టెంపుల్ని నైట్ టైం లైటింగ్తో ఎంత కలర్ఫుల్గా ఉందో కూడా చూసేస్తున్నాము. ఈ టెంపుల్ అయితే మాకు టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి మేము భీమవరం వెళ్తున్నప్పుడు హైవే మీద అయితే చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది. అదైతే నేను మీకు అక్కడ చూపిస్తాను. ఇంకా మేమైతే చిన్న క్లిప్స్ క్యాప్చర్ చేసేసుకుని ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నాము. బయటికి రాగానే ఇంకా స్టాల్స్ అవి కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా తీర్థం జాతర అంటే మనకు తెలిసిందే కదండి, జీళ్ళు అలాగే ఖర్జూరం ఇవన్నీ కూడా స్టాల్స్ పెట్టేస్తారు. సో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ రెడీ చేసేసుకుంటున్నారు. ఈ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయింది, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అసలైన కళ్యాణం ఇవన్నీ కూడా జరుగుతాయంట. ఇంకా మేమైతే హైవే దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడి నుంచి చూపిస్తున్నాను కదా మీకు టెంపుల్ వ్యూ, చూసారా? ఒక పాము సర్పం ఇప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ కొండ అంతా కూడా. కింద మనకి టెంపుల్ ఉంటుంది ఒకటి, పైన కొండపైన స్వామివారు ఆయనంతటా ఆయనే వెళ్తారు. సో ఆ టెంపుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి మన ఛానల్లోకి ఆ వీడియో కూడా చూసేయండి. ఇంకా ఇక్కడైతే మేము ఇంకా రాజమండ్రి దగ్గరలోకి వచ్చేసరికి ఇదొకటి కనిపించింది అనమాట టెంపుల్. ఈ సీలేరు ట్రిప్ అయితే మాకు చాలా మెమరబుల్ ట్రిప్ అండి, అలాగే కొంచెం డివోషనల్ ట్రిప్ అని కూడా చెప్పుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. సో ఇక్కడతో మన సీలేరు సిరీస్ కంప్లీట్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే మంచి వీడియోస్ కూడా వస్తాయి, అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి. ఇంకా మేమైతే రాజమండ్రి వచ్చాక చౌదరి గారి హోటల్లో అయితే ఇంకా టిఫిన్స్ అవి చేసేసాము. భీమవరం వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇక్కడతో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.